వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఆ పార్టీ నేత బొత్స మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నీటిపారుదల శాఖలో అవినీతి లేదట, పట్టిసీమలో అవినీతి లేదట, వ్యవసాయ శాఖలో నుంచి అవినీతి లేదట, వ్యవసాయ శాఖలో నుంచి దోచుకు తినట్లేదంట. సాక్షాత్తు పట్టిసీమలో వందలాది కోట్ల రూపాయలు తింటే మరి దాని గురించి కూడా వీటితో పాటు మాట్లాడితే బాగుండు. అదేవిధంగా వ్యవసాయ శాఖలో ఏదైతే పత్తి కొనుగోలులో సాక్షాత్తు సంబంధిత మంత్రి ఉన్న జిల్లాలోనే ఏ విధంగా జిన్నింగ్ మిల్లుల ద్వారా అవినీతి జరిగిందో, సిబిఐ ఎంక్వైరీ అధికారులను ఏ విధంగా వారిని దానికి బాధ్యులు చేసి మరి మంత్రి గారి జిల్లాలో ఇలాకాలో ఎలా జరిగిందో, అధికారులు వాళ్ళు ఎలా దోచుకు తిన్నారో దానికి మంత్రి గారు మొత్తం సెలవుందో అందరికీ తెలిసిన విషయమే. ఇక సాక్షాత్తు అది ఆరోగ్య శాఖ మంత్రి ఎలాగో చూసుకుంటే ఆయన ఎంత అసమర్థుడో ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మనకు తెలుస్తున్నాయి. ఎలుకలు మనుషుల ప్రాణాలని ఎలుకలు మనుషులతో చెలగాటలాడుకుంటున్నాయి. ఇంతకుముందు మనుషులు ఎలుకలతో చెలగాటలాడిన ఇప్పుడు ఎలుకలు వచ్చి మనుషులతో చెలగాటలాడుతున్నాయి. మనుషులు ప్రాణాలు తినేస్తున్నాయి. ఇవాళ సాక్షాత్తు ఒక గుంటూరులో మళ్ళీ కట్లబాము ఒక మహిళని ఇవాళ పట్టణ పెట్టుకున్న సందర్భం, తీసుకున్న సందర్భం ఇంకేమవుతుందో తెలియదు. ఇంకా మా విజయనగరంలో అయితే కుక్కలు 2 ఏళ్ల బాలుడిని విశాఖపట్నంలో మరి పట్టణం పెట్టుకున్న సందర్భం విశాఖపట్నంలో. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిపాలన. సాక్షాత్తు నిన్నగాక మొన్నే ముఖ్యమంత్రి విశాఖపట్నంలో పర్యటిస్తూ అక్కడ చెత్తారం గురించి మాట్లాడిన సందర్భం. సాక్షాత్తు ప్రభుత్వం వచ్చి 16 నెలలు దాటిన తర్వాత కూడా ఇంకా పాత ప్రభుత్వం మీద ఇంకా నిందలు వేస్తున్న సందర్భాన్ని